జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆర్థిక సేవలను గురించి, ఆర్థిక సహాయాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు భౌతిక సేవలను గురించి తెలుసుకోబోతున్నారు. ఫిజికల్ సర్వీసెస్. నిన్న మీరు విన్నది ఫైనాన్షియల్ సర్వీసెస్. వాస్తవానికి చీపెస్ట్ సర్వీస్ ఏమిటంటే ఫైనాన్షియల్ సర్వీస్. అతి కనీస స్థాయి సేవ ఏంటంటే ఆర్థిక సేవ. ఎక్కడైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందనుకోండి, మనం ఆర్థిక సహాయం చేసామనుకోండి, అది 5 నిమిషాల్లో జరిగిపోతుంది. వాస్తవానికి ఈ ప్రపంచంలో మనం కేవలం ధర్మకర్తలు మాత్రమే, యజమానులం కానే కాదు. నేను యజమానిని అనే భావన ఎవరికైనా ఉందంటే వాళ్ళు డబ్బుకు ప్రాధాన్యతనిస్తారు, ధర్మాన్ని విస్మరిస్తారు. ధర్మం ముఖ్యం అనుకున్న చోట ధనానికి విలువ ఉండదు, ధనం ముఖ్యం అనుకున్న చోట ధర్మం ఉండదు. ప్రస్తుతం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ధనానికి విలువ పెరుగుతుంది, ధర్మం తగ్గిపోతుంది. భారతీయులు ధర్మాన్ని విస్మరించి ధనం కోసం పరితపిస్తూ ఇతర దేశాలకు వలసపోతున్నారు. ఇతర దేశస్తులు ధనం పట్ల వ్యతిరేకతను, విముఖతను, వైరాగ్యాన్ని పెంచుకొని ధర్మం కోసం పరితపిస్తున్నారు. అంత రివర్స్గా జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఆర్థిక సేవలు అనేవి ఒక రకంగా ప్రాథమిక స్థాయిలోయే. ఆర్థిక సేవల వల్ల ప్రపంచానికి పెద్దగా మేలు కూడా జరగదు. కొంతమంది అవసరానికి మించి సమకూర్చుకొని పేరు ప్రతిష్టల కోసం, గుర్తింపు కోసం విరాళాలు ఇస్తూ ఉంటారు. అక్కడ తప్పనిసరిగా ఆశించటం అనేది ఉంటుంది. విరాళాల యొక్క మొత్తం తక్కువగా ఉంటుంది, ప్రచారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఫోటోలను ప్రదర్శిస్తూ ఉంటారు, పేరు ప్రతిష్టల కోసం ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి సేవ అవుతుంది. ఇవాళ సమాజంలో నిజమైనటువంటి ఆర్థిక సహాయం కోరుకునేటటువంటి వాళ్ళని గుర్తించాలి. వాళ్ళకి తమ వంతు ప్రత్యక్షమైనటువంటి ఆర్థిక సహాయం చేయాలి, పరోక్షంగా చేయకూడదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వనరుల మోతాదు పెరుగుతుంది కాబట్టి ఆర్థిక వనరుల అవసరం కూడా పెరుగుతుంది కాబట్టి విరాళాలు బాగా తగ్గిపోతున్నాయి, విలాసాలు పెరుగుతూ ఉన్నాయి. ఎంత సమకూర్ణ ఇంకా సరిపోదేమో అనేటటువంటి భావన బలీయంగా ఉంటుంది. ఎవరైతే అంతరంగాన్ని విస్మరించి ఆర్థిక సేవల మీద దృష్టిని కేంద్రీకరిస్తారో వాళ్ళ ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉండదు. అసలు ఆర్థిక వనరుల కోసం ఆరాటపడే వాళ్ళకి జీవితం విలువ తెలియదు. జీవితం అంటే కనీసం నిర్వచనం కూడా తెలియదు. అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గానికి అర్హులు కాదు. వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పటికీ స్వార్థం కోసం ప్రవేశిస్తారు, అవసరం కోసం ప్రవేశిస్తారు, ఆశించి ప్రవేశిస్తారు, అసంతృప్తిని తొలగించుకోవటం కోసం ప్రవేశిస్తారు. అటువంటి వాళ్ళకి ఆధ్యాత్మికతను అందించినప్పటికీ అది ఇంకా చెడు కర్మఫలం అవుతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గాలకు ప్రవేశించే వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అవసరానికి మించి ఆర్థిక వనరులు చేకూర్చుకొని కొంతమంది, అవసరాలు తీరక మరి కొంతమంది ఆ మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. 2 వర్గాల వాళ్ళది చెడు కర్మఫలం అవుతుంది. ఆర్థిక వనరులు తీరటం లేదన్నా చెడు కర్మఫలమే.
ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారన్న అది కూడా చెడు కర్మఫలమే. అంతరంగం పవిత్రంగా ఉంటే ఆర్థిక వనరులు ఉండవు. అంతరంగం పవిత్రంగా ఉంటే ఆర్థిక వనరుల కొరత ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా ఆర్థిక కొరతతో ఎవరైనా విలువెల్లాడిపోతున్నారంటే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తి సంపదను సృష్టించుకోగలుగుతాడు. అతని దగ్గర అదనంగా ఉండకపోవచ్చు, కానీ అవసరాలు మాత్రం ఆగవు. అదే ఆధ్యాత్మికతలోని ఔన్నత్యం. అందుకే ఆధ్యాత్మిక సంస్థలు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ ఆర్థిక వనరుల కోసం పరితపిస్తూ ఆరాటపడుతున్నారంటే వాళ్ళకి ఆధ్యాత్మికత పట్ల సరైనటువంటి అవగాహన లేదు, అనుభవం కూడా లేదని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక వనరులు ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తికి ఆధ్యాత్మికత అందే ప్రసక్తే లేదు. అలాగే ఆర్థిక సేవల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులంతా కూడా మేధావర్గానికి చెందినటువంటి వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ, ప్రచారం చేసుకునేది చాలా ఎక్కువ. చాలామంది ట్రస్టులు పెడుతూ ఉంటారు, సేవా సంస్థలు పెడుతూ ఉంటారు, ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. ఆ ఆర్థిక సహాయం అనేది తాత్కాలికంగా ఉపయోగపడుతుంది తప్ప శాశ్వత పరిష్కారం కానే కాదు. ఎప్పుడైతే ప్రకృతి వనరులను వినియోగించి కరెన్సీని సృష్టించి ఆర్థిక వనరుల మోతాదును పెంచుకోవటం జరిగిందో అప్పుడే ప్రపంచం పూర్తిగా పతనమైంది. ఈ విధంగా కరెన్సీ ఆధిక్యతను సంతరించుకున్న చోట ఆధ్యాత్మికతకు అవకాశమే లేదు. ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేసినా ప్రపంచంలో మార్పు తీసుకురావటం అనేది చాలా కష్టం. ఎందుకంటే సంవత్సరం గడిచిందంటే అవసరాలు ఇంకా పెరుగుతున్నాయి, కొరత పెరుగుతూ ఉంది, పరుగు పందెం పెరుగుతుంది, పోరాటం పెరుగుతుంది, ఆరాటం పెరుగుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనసు సంసిద్ధం కాకుండా ఆధ్యాత్మికతను బలవంతంగా చెవిలో నూరిపోసినా ఎటువంటి ఫలితం ఉండదు. చెప్పే వ్యక్తి కంఠశోష, వినే వ్యక్తికి కాలం వృధా అవుతుంది. ఇది నేను నెగిటివ్గా చెప్పటం కాదు, విశ్లేషించి చెప్తున్నాను. ఆధ్యాత్మికవేత్తలు కూడా ఆర్థిక వనరుల కోసం ఆరాటపడుతున్నారంటే వాళ్ళలో ఆధ్యాత్మికత లేదని గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక సంస్థలు కూడా భౌతిక పరమైనటువంటి విస్తరణ మీద తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయంటే అక్కడ ఆధ్యాత్మికత లేదని గుర్తుపెట్టుకోండి. సంస్థ ఎంతవరకు విస్తరించిందనేది ముఖ్యం కాదు, ఎంతమందిలో మార్పు వచ్చిందనేది ముఖ్యం. ఆధ్యాత్మికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి ఆర్థిక సేవలు చేయడు, ఆత్మసేవలు చేస్తాడు. అంతరంగం శుద్ధైన వ్యక్తి జీవితాన్నే సేవగా మార్చుకుంటాడు. ఇంకా ప్రత్యేకంగా సేవల యొక్క అవసరం కూడా ఉండదు. ప్రపంచంలో తాత్కాలిక మార్పు తీసుకురావటం కాదు, శాశ్వత పరిష్కారం కోసం మనం అంత కృషి చేయాలి. అందుకు మనం సమస్యల నుంచి బయటపడాలి. మనకు జీవితం పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి. జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయగలగాలి. ఇటువంటి స్థితి ఉంటేనే సమాజానికి ఆధ్యాత్మిక సేవలను అందించేటటువంటి అర్హతను సంపాదించుకుంటాం. ఆధ్యాత్మిక సేవలు కాకుండా ఆర్థిక సేవలు అందించేటట్లయితే అవతల వ్యక్తులలో సోమరితనం, బద్ధకం పెరిగే అవకాశం ఉంటుంది. డబ్బు విలువ తెలియదు. కష్టపడి సంపాదించి భోంచేసినటువంటి వ్యక్తికి భోజనం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. కష్టపడకుండా సులభంగా అందినటువంటి డబ్బుతో భోజనం చేసిన అది చెడు కర్మ ఫలం అవుతుంది.
ఏ స్థితి నుండి ఆహారం తీసుకుంటున్నావు అనేది ముఖ్యం తప్ప ఎటువంటి ఆహారం తీసుకుంటున్నావు అనేది ముఖ్యం కానే కాదు. ఫుడ్లో ఏమీ లేదు, అంతా హెడ్లోనే ఉంది. హెడ్ పవిత్రంగా ఉంటే ఫుడ్ ఎలా ఉన్నా పర్వాలేదు. హెడ్ కల్మషంగా ఉంటే ఎటువంటి ఫుడ్ తీసుకున్నా అది విషంగా మారుతుంది. కాబట్టి ఆర్థిక వనరుల మీద ఎటువంటి దృష్టిని కేంద్రీకరించకూడదు. అందులో ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలనేటటువంటి తపన ఆరాటం ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థిక వనరులకు ఎటువంటి ప్రాధాన్యతనివ్వకూడదు. అసలు ఆర్థిక వనరుల గురించి ఆలోచిస్తున్నారంటే ఆధ్యాత్మికతను పూర్తిగా కోల్పోతున్నట్లే. అందుకే ప్రస్తుత జీవన విధానంలో ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టడం చాలా కష్టం. నేను కూడా చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాను. నేను కూడా అనుకున్న స్థాయిలో ఆధ్యాత్మికతను అందుకోలేకపోయాననేటటువంటి అసంతృప్తి ఉంది. అయితే నేను అందించేటటువంటి విధానం ఏమిటంటే భౌతికవాదం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, లౌక్యం ఉండాలి, అంతరంగం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, తత్వం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. ఈ విధంగా అన్నింటినీ కలిపి మేళవించి పరిపూర్ణ జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకొని అందిస్తున్నాను. కాబట్టే నాలో ఎంతో కొంత మేరకు మార్పు కలిగింది. కుటుంబంలో ఉంటూ, ప్రపంచంలో ఉంటూ, ప్రాపంచిక విషయాల్లో పాల్గొంటున్నప్పుడు ఆర్థిక వనరులు తప్పనిసరిగా అవసరమవుతాయి. కానీ అవి మినిమంగా ఉండాలి. వ్యక్తిగతంగా లగ్జరీస్కి, విలాసాలకి, వినోదాలకి వెళ్ళకూడదు. అలా వెళితే చెడుకరం ఫలం వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక సేవలు అనేవి అతి సామాన్యమైనటువంటి సేవలు. ఎక్కడో ఒక గుడి కట్టిస్తున్నారు, కొంతమంది మీ దగ్గరకు వచ్చారు, ఆర్థిక సహాయం చేయమని అభ్యర్థించారు, మీరు ₹1,00,000 ఇచ్చారు, వాళ్ళు రసీదు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అది ఎంతసేపట్లో జరిగిపోయింది? 20 నిమిషాలు జరిగిపోయింది. ఆ నిర్మాణం జరగటానికి చాలా టైం పడుతుంది కదా. కాబట్టి వనరులు సేకరించడం ఒక ఎత్తు అయితే నిర్మాణాన్ని పూర్తి చేయటం మరొక ఎత్తు అవుతుంది. అందువల్ల ఆర్థిక సేవల కన్నా భౌతిక సేవలు చాలా విలువైనవి. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం గదిలో కూర్చొని, ఇంట్లో కూర్చొని కొంత డబ్బుని ఎవరికన్నా విరాళంగా ఇచ్చినా అది సద్వినియోగపడుతుందన్న గ్యారంటీ లేదు. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ డబ్బు దుర్వినియోగపడింది అనుకోండి, ఆ చెడుకరం ఫలం మన అకౌంట్లోకి వస్తుంది. మనం ఎప్పుడైతే ఆర్థిక వనరులు అందించినా అవతలి వ్యక్తిలో మార్పు రాలేదో అది అవతలి వ్యక్తికి నష్టాన్ని కలగజేసి ఆ నష్టంలో కొంత భాగం మనకు కూడా చేకూరుతుంది. అదే అవతలి వ్యక్తిని సంస్కరించగలిగితే, అతని జీవితాన్ని మార్చగలిగితే, అతని జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని, జీవన శైలిని, జీవన సరళిని మార్చగలిగితే దానికి డబ్బులు అవసరం లేదే, ఆర్థిక వనరులు అవసరం లేదే, అకౌంట్స్ అవసరం లేదే. అతనిలో మార్పు వచ్చిందనుకోండి, అది శాశ్వతం అవుతుంది. ఆర్థిక వనరులు అందించామనుకోండి, అది తాత్కాలికం అవుతుంది, ప్రమాదకరం అవుతుంది. ఒక తండ్రి తన బిడ్డకు రోజు ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. మరొక తండ్రి బిడ్డకు ఆహారాన్ని సమకూర్చుకునేటటువంటి విధానాన్ని నేర్పాడు. మొదటి బిడ్డలో బానిసత్వం ఉంటుంది, రెండవ బిడ్డలో స్వతంత్రత ఉంటుంది, సమర్థత ఉంటుంది. కాబట్టి శాశ్వత పరిష్కారం ఏంటి? ఆర్థిక వనరులు అందించడం కానే కాదు, ఆర్థిక వనరులు అవసరం లేని స్థితికి ఆ వ్యక్తిని మలచగలగాలి, తయారు చేయగలగాలి. అయితే భౌతిక సేవలు అంతకంటే ఉన్నతమైనవి.
ఎట్లా? మనం సమాజంలోకి వెళ్ళి ప్రజా సంబంధాలను పెంపొందించుకొని ఆర్తుల్ని, అన్నార్తుల్ని, వికలాంగుల్ని, పేదవారిని, అవసరమైన వారిని, గర్భిణీ స్త్రీలను, అటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళ అవసరాన్ని మనం తప్పనిసరిగా తీర్చే విధంగా ప్రత్యక్షంగా వెళ్ళి సేవల్లో పాల్గొంటే ఎలా ఉంటుంది? ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళండి, అక్కడ ఒక 60 మంది 70 మంది వృద్ధులు ఉంటారు. మనం పండ్లు కానీ ఏదైనా వస్తువు కానీ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ మనసు ఆనందంలో పులకించిపోతుంది. ఆ వైబ్రేషన్స్ ద్వారా మనకు శక్తి వస్తుంది. అదే సాధన అవుతుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం రక్షించి హాస్పిటల్కి చేర్చి వైద్య సేవలను అందించామనుకోండి, ఆ వ్యక్తి చూపించినటువంటి కృతజ్ఞతే మనకి సాధన అవుతుంది. కాబట్టి గదిలో కూర్చొని డొనేషన్ ఇవ్వటం చాలా సులభం. అందులో అదనంగా ఉన్నటువంటి డబ్బుని ఇస్తున్నారు తప్ప అవసరాలేం తగ్గించుకోవటం లేదు కదా. అది కూడా భగవంతుడి సొమ్మే తప్ప సొంత సొమ్మేం కాదు కదా. వస్తువు ఎలా వచ్చామో అందరికీ తెలుసు, పోయేటప్పుడు ఎలా పోతున్నామో కూడా మనకి ముందే తెలుసు. మధ్యలో ఎంతో వస్తుంది, ఎంతో పోతుంది. వచ్చింది నీది కాదు, పోయింది కూడా నీది కాదు. వచ్చినప్పుడు పొంగిపోతాం, పోయినప్పుడు కృంగిపోతాం. కానీ జీవితం జీరోతో మొదలవుతుంది, జీరోతో కొనసాగుతుంది, అదేవిధంగా జీవితం ముగుస్తుంది. అటువంటి స్థితిలో జీవితం కొనసాగుతున్నప్పుడు జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి నేను జీరోను అనేటటువంటి భావాన్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. నాలో ఏదో ఉంది అనే భావన ఉందంటే అతను ఆధ్యాత్మికంగా ఎదగనట్టే. ఈ ప్రపంచం నుండి మనం ఏమి స్వీకరించినా దాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్తాం, తీసుకెళ్ళే ప్రసక్తే లేదు. కాబట్టి ఆర్థిక సేవలు అనేవి పెద్దగా ఉపయోగపడవు. వాటి వల్ల మనకు తాత్కాలికంగా కొద్దిగా సంతృప్తి మాత్రం వస్తుంది. అది కూడా శాశ్వతం కానే కాదు. అదే భౌతిక సేవలు అయితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ప్రత్యక్షంగా మనం సేవలో పాల్గొంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే డొనేషన్ ఇచ్చిన వ్యక్తి కన్నా ఆ డొనేషన్ తీసుకొని వెళ్ళి 10 మందికి సేవ చేసినటువంటి వ్యక్తికే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది, ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. ప్రత్యక్షంగా ప్రజా సంబంధాలను పెంపొందించుకుంటే, పరమాత్మక సేవ చేస్తున్నట్లుగా భావిస్తే, ఎదురుగా ఉన్న వాళ్ళంతా పరమాత్మలే అనే భావన కలిగితే ఇంకా సాధన ఎందుకు అసలు? పరమాత్మ తత్వంతో పరమాత్మలకే సేవ చేస్తున్నాను అనే భావన కలిగిందంటే మనిషి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. అతని అంతరంగం ఎలా ఉంటుందో ఆలోచించండి. సేవ చేసిన తర్వాత సంతృప్తితో ఉండి సాధనలు కూర్చుంటే ఎలా ఉంటుంది? కేవలం మోక్షం కోసమో, రుగ్మతల నివారణ కోసమో, సమస్యల పరిష్కారం కోసమో, పర్సనాలిటీని పెంపొందించుకోవటం కోసమో, ఆధ్యాత్మిక తపన తీర్చుకోవటం కోసమో సాధన చేసినా అక్కడ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కార్యక్రమాలు ఉండాలి, అంతే మోతాదులో సాధన కూడా ఉండాలి. కార్యక్రమాలను విస్మరించి సాధనలో కూర్చోకూడదు. సాధనే ముఖ్యం అనుకొని కార్యక్రమాలకు దూరంగా ఉండకూడదు. కార్యక్రమాల్లో ఇరుక్కుని పోకూడదు. సాధన కుంటుపడకూడదు. కార్యక్రమాల వల్ల సాధన కుంటుపడుతుందంటే మనం మాయలో ఉన్నట్లే. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటేనే అది ప్రమాదకరం అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? సాధనకు ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా సేవల్లో పాల్గొనాలి తప్ప సేవలే ముఖ్యం అనుకొని ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా అతిగా శ్రమించడం వల్ల మన అంతరంగం శుద్ధి కాకపోగా ఇంకా అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే చాలామంది కొంతమంది ఆశయాల కోసం టార్గెట్స్, ఎయిమ్స్, గోల్స్ పెట్టుకొని సమాజానికి సేవ చేయాలనేటటువంటి భావంతో ముందుకెళ్తున్నప్పటికీ ఒక దశకు పోయిన తర్వాత వాళ్ళలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతాయి. ఎందుకంటే అంతరంగం శుద్ధి కాలేదు కదా. సమాజానికి మేలు జరుగుతుంది, తనకి కొద్దిగా మేలు జరుగుతుంది, కానీ అది బాహ్యముఖ ప్రయాణమేగా, బంధాలను పెంచుతుందిగా. నీకు ఓపిక ఉన్నంత వరకు సేవ చేస్తావు, ఓపిక లేని నాడు ఏం చేస్తావు? అదే నిన్ను నువ్వు సంస్కరించుకున్నావు అనుకో, నిన్ను నువ్వు శుద్ధి చేసుకున్నావు అనుకో, అప్పుడేమవుతుంది? పూర్ణత్వం నుండి సేవలు చేయగలుగుతావు. పూర్ణత్వం నుండి సేవలు చేస్తున్నప్పుడు నీ పూర్ణ స్థితే వాళ్ళకి సేవగా మారుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. 4 మంచి మాటలు చెప్పావనుకోండి, వాళ్ళ మనసు పులకించిపోతుంది. అలాగే ఒక చోట దేవాలయం కడుతున్నారు, సమాజానికి ఉపయోగపడేటటువంటి కట్టడం నిర్మిస్తున్నారు. కొంతమంది పని చేయిస్తూ ఉంటారు, కొంతమంది పని చేస్తూ ఉంటారు. పని చేయించేటటువంటి వ్యక్తులకి పెద్దగా ఉపయోగం ఉండదు, ఫలితం రాదు. పని చేసేటటువంటి వ్యక్తులకి ఫలితం వస్తుంది. పని చేసేటటువంటి వ్యక్తులు ఆ శ్రమశక్తిని ఆ కట్టడంలో ప్రవేశపెడతారు. రక్తాన్ని, చెమటని అందులో ఉంచుతారు. కాబట్టి భౌతిక సేవలు చాలా గొప్పవి. శరీరాన్ని శ్రమశక్తికి గురి చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం ప్రపంచం నుండి పరోక్షంగా, ప్రత్యక్షంగా చాలా పొందుతున్నాం కదా, అందులో చాలా శ్రమశక్తి దాగి ఉంది కదా. మరి మనం కూడా శ్రమశక్తిని వెచ్చించగలిగితే, వినియోగించగలిగితే, మనం పొందినటువంటి శ్రమశక్తి యొక్క మోతాదుని ఎంతో కొంత మేరకు తగ్గించుకోవచ్చు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక సేవల కన్నా భౌతిక సేవలు మిన్న. ఇవాళ సమాజంలో ఆకలితో బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు ఇచ్చి అన్నం వండించి వాళ్ళకు పెట్టడం కన్నా మనమే వండుకొని వెళ్ళి వాళ్ళకు భోజనం పెడితే ఎలా ఉంటుంది? వాళ్ళు తినేటటువంటి భోజనం వేరే వాళ్ళు వండారనుకోండి, వాళ్ళ కర్మఫలం అకౌంట్ తగ్గిపోతుంది. అదే మనం వండి పెట్టామనుకోండి, మన చెడు కర్మ ఫలం అకౌంట్ తగ్గిపోతుంది. కాబట్టి శ్రమను వెచ్చించాలి, శ్రమను వినియోగించాలి, శ్రమను ఉపయోగించాలి. డబ్బులు అందించామనుకోండి, అది ఇంటలెక్చువల్ గేమ్ అవుతుంది. డబ్బులు ఎలా సంపాదించావు? చెమటోడి సంపాదించలేదు కదా, తెలివి మీద సంపత్తిని పణంగా పెట్టి సంపాదించావు కదా, అందులో చెడు కర్మ ఫలం పేరుకుంది కదా. అలా ఆర్థిక సహాయం చేయటం వల్ల నీ చెడు కర్మ ఫలం మోతాదు కొంత తగ్గుతుంది, చెడు కర్మ ఫలం మోతాదు కొంత తగ్గుతుంది. ఎందుకు? కొంతమంది ఆర్థిక లబ్ధి పొందుతారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల, పరోక్షమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల వల్ల మన అంతరంగం ఎంతో కొంత మేరకు శక్తివంతమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఒకళ్ళకి మనం ఆర్థిక సహాయం చేస్తున్నామంటే మన చెడు కర్మ ఫలాన్ని తగ్గించుకుంటున్నాం. వాళ్ళు లబ్ధి పొందినా పొందకపోయినా మన కర్మఫలం అకౌంట్ కొంత తగ్గుద్ది. కానీ వాళ్ళు లబ్ధి పొందకపోగా నష్టపోయారనుకోండి, ఆ చెడు కర్మఫలం మనకు చేరుతుంది. మనం అందించినటువంటి 10 రూపాయల వల్ల అతని కడుపు నిండిందనుకోండి, అది ఉత్తమ కర్మఫలమే. అతను సారాయి దాగి ఇంటికెళ్ళి భార్యను కొట్టాడు అనుకోండి, అది చెడు కర్మఫలమే కదా. మరొకటి, ఆర్థిక సహాయం వల్ల, ఆర్థిక సేవల వల్ల డబ్బు సద్వినియోగపడటం తక్కువ, దుర్వినియోగపడటం ఎక్కువ. అదే భౌతిక సేవల్లో పాల్గొనేటట్లయితే తప్పనిసరిగా మన శ్రమశక్తి ఉపయోగపడుతుంది. శ్రమశక్తిని ఉపయోగించుకున్న వ్యక్తికి ప్రకృతి శక్తి తోడవుతుంది.
శ్రమశక్తిని దోచుకునే వ్యక్తిని ప్రకృతి శక్తి తప్పనిసరిగా శిక్షిస్తుంది, ఇంకా వినకపోతే భక్షిస్తుంది కూడా. కాబట్టి సాధన అంటే ఏమిటి? సమాజానికి మన వంతు సేవలు అందిస్తూ అంతరంగ శుద్ధిని కొనసాగిస్తూ ఉండాలి. అంతరంగ శుద్ధిని విస్మరించి సమాజ సేవల్లో పూర్తిగా నిమగ్నం అయితే అది బాహ్యముఖ ప్రయాణం అవుతుంది, బంధం అవుతుంది, అపరిపక్వత అవుతుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే సేవలు చేయటం ద్వారా అంతరంగ శుద్ధికి ఎటువంటి ఆటంకం కలగకూడదు. నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. నా ద్వారా సేవలు జరుగుతున్నాయి అనే భావన ఉండకూడదు. నేను ఫలానా అనే స్థితి నుండి సేవలు చేయకూడదు. భగవంతుడి బిడ్డలకి భగవంతుడే నా చేత సేవ చేయించుకుంటున్నాడు అనే భావంతో సేవలు చేయాలి. ఎదురుగా ఉన్నది భగవంతుడే, నీలో ఉన్నది భగవంతుడే. భగవంతుడే భగవంతుడికి సేవ చేస్తున్నాడు, అందుకు భగవంతుడు ఆశీస్సులు ఇస్తున్నాడు అనే భావన అంటే అది అద్భుతమైన సేవ అవుతుంది. కాబట్టి అందుకే గమనించండి, కుటుంబాలను చక్కగా తీర్చిదిద్దుకున్నటువంటి వ్యక్తుల జీవితాన్ని మీరు పరిశీలించండి. పూర్ణాయుష్ ఉంటుంది. వాళ్ళు కుటుంబాలకు విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. అదే కుటుంబాన్ని సుఖపెట్టేటటువంటి వాళ్ళ జీవితాలను మీరు పరిశీలించండి, అంతిమంగా అసంతృప్తికి లోనవుతారు. ఎందుకంటే ఆత్మీయతలు పోగొట్టుకుంటారు, అనురాగాలు పోగొట్టుకుంటారు, ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకుంటారు, కృత్రిమైనటువంటి జీవితానికి అలవాటు పడతారు. జీవితంలో అంతిమంగా ఏదో కోల్పోయామనేటటువంటి భావనతోటి అసంతృప్తిగా జీవితాన్ని ముగిస్తూ ఉంటారు. కుటుంబాన్ని సుఖపెట్టే దిశగా తీర్చిదిద్దటం అంటే అది చాలా ప్రమాదకరం. బాధ్యతగా జీవించే వ్యక్తి తాను కష్టపడతాడు, కుటుంబ సభ్యుల్ని కష్టపెడతాడు, తనను తాను సంస్కరించుకుంటాడు, కుటుంబాన్ని సంస్కరిస్తాడు. అదే నిజమైన సేవ అవుతుంది. ఒక తల్లి బిడ్డకు చేసేటటువంటి సేవ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఒక తండ్రి కుటుంబానికి చేసేటటువంటి సేవ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. భౌతిక శక్తిని వెచ్చించి కాసులుగా మార్చి, కరెన్సీగా మార్చి కుటుంబాన్ని పోషించడం అంటే అంతకు మించిన త్యాగం మరొకటి ఏముంటుంది? అందువల్ల భౌతిక సేవల్లో పాల్గొనాలి. భౌతిక సేవల్లో పాల్గొని ధ్యానంలో కూర్చుంటే, సాధనలో కూర్చుంటే చెడు ఆలోచనల మోతాదు తగ్గుతుంది. భౌతిక సేవల్లో పాల్గొనకుండా కరెన్సీ పోగు చేసుకొని చెడు కర్మఫలం అకౌంట్ను పెంచుకొని కఠోరంగా సాధన చేసిన ఆ సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు. అందుకే ఆధ్యాత్మికత అనేది అందరికీ అందేది కాదు, అందరికీ సాధ్యం కాదు. అది అందరికీ అందనంత స్థాయిలో ఉంటుంది. అందున ఆధునిక యుగంలో ఆధ్యాత్మికతను అందుకోవటం అంటే కత్తి మీద సాము వంటిది. భౌతికవాదం తారాస్థాయిలో ఉండి మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు మనిషి అకౌంట్ను సరి చేసుకోవటం అంటే అది మామూలు విషయం కానే కాదు. అకౌంట్ సరైందనుకోండి, జీవితమే సాధనగా మారుతుంది. అకౌంట్ను సరి చేయకుండా సాధన చేసిన సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు అవుతుంది. ధర్మార్జితం ముఖ్యం, కష్టార్జితం ముఖ్యం, న్యాయార్జితం ముఖ్యం కానే కాదు. ఉచితార్జితం ఇంకా ప్రమాదకరం, అక్రమార్జితం ఇంకా 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 ప్రమాదకరం. ధనాన్ని సమకూర్చుకోవటం పెద్ద విశేషం కాదు. ఆ ధనం ఎలా వచ్చింది, ఎలా సమకూరింది అనేది చాలా ముఖ్యం. మన అవసరానికి మించి ధనాన్ని సమకూర్చుకున్న అది చెడుకరం ఫలంగా మారుతుంది, బిడ్డలకి ప్రమాదకరం అవుతుంది. అందుకే బిడ్డల్ని కంఠం ఎంత ముఖ్యమో పెంచడం కూడా అంతే ముఖ్యం. కనడానికి పవిత్రత ఉండాలి, పెంచడానికి పవిత్రత ఉండాలి. ధర్మపత్నితో ధర్మంగా సంసారం చేస్తూ బిడ్డల కంటే ఎలా ఉంటుంది?
ధర్మంగా కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు ఇద్దరు ధర్మపదంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే బిడ్డలకి ఇక చెప్పవలసింది ఏముంటుంది? తల్లిదండ్రులు అక్రమార్జనకి, ఉచితార్జనకి, న్యాయార్జితానికి అలవాటు పడితే అటువంటి వ్యక్తులు సాధనలో కూర్చున్న ప్రయోజనం ఏముంటుంది? అందుకే ఇవాళ నకిలీ ఆధ్యాత్మికత ఉంది. సుడో ఆధ్యాత్మికత అంటారు, సుడో స్పిరిచువాలిటీ అంటారు. దిస్ ఈజ్ నాట్ ఒరిజినల్ స్పిరిచువాలిటీ. దాన్ని చెప్పడానికి నేను బాధపడుతున్నాను. 4 ముక్కలు నేర్చుకొని ఉపన్యాసం ఇవ్వగలుగున్న ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికతను అనుకుంటే ఎట్లా? 4 ఆసనాలు నేర్చుకొని నేనేదో సమాజానికి సేవ చేస్తున్నాను అనుకుంటే ఎట్లా? ప్రతిఫలాన్ని ఆశిస్తూ గురుపేట మీద కూర్చొని ఎంత బోధించినా అది నటన అవుతుంది, ఆత్మవంచన అవుతుంది, అంతరాత్మకి విరుద్ధం అవుతుంది. అందుకే వాళ్ళ సంస్థల వల్ల కూడా సమస్యలు పోవట్లేదు, సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. సంస్థలు సాధకుల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయి. ఆధ్యాత్మికతను అమ్ముకోవటం కాదు, నమ్ముకోవాలి. ఆధ్యాత్మికతను అమ్ముకున్న ఏ వ్యక్తి అయినా చెడు కర్మ ఫలాన్ని పోగు చేసుకుంటున్నట్లే. కుటుంబ పోషణ కోసం గురుపేట మీద కూర్చోవటం తప్పు. నువ్వు నిస్వార్థంగా అందిస్తూ ఉంటే ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తుంది, ఎంత రావాలో అంత వస్తుంది. ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, ఏమి ఇవ్వాలో అది ఇస్తారు. నీ అవసరాలు ఆగే ప్రసక్తి లేదు. ఇది నేను తెలుసుకున్నటువంటి జీవిత సత్యం. కాబట్టి భౌతిక సేవల మీద దృష్టిని కేంద్రీకరించాలి. భౌతిక సేవలు చాలా ఉన్నతమైనవి. ఎవరికైనా బట్టలు ఇచ్చినా, అన్నం పెట్టినా, వాళ్ళ అవసరాలు ఏమైనా తీర్చేటట్లయితే వాళ్ళు కలకాలం చెప్పుకుంటారు. అందుకే కొంతమంది మహానుభావులు అడుగుపెట్టిన ప్రాంతాల్లో అన్నదానాలు జరుగుతున్నాయి. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వేలాది మందికి అన్నదానం జరుగుతుందంటే వాళ్ళ ఆశయం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. వాళ్ళ అంతరంగం ఎంత పవిత్రమైందో మీరు ఆలోచించండి. ఉపయోగపడని జ్ఞానాన్ని అందించడం కంటే కడుపు గాలే వ్యక్తికి కడుపు నింపితే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఉంటుంది. కడుపు కాలే వ్యక్తికి ఆకలి తీర్చేటట్లయితే అతని చూపు ద్వారా మనకు శక్తి పెరుగుతుంది. అన్నం వడ్డించేటప్పుడు కూడా ప్రేమతో వడ్డించాలి. నా కన్న బిడ్డకి అన్నం వడ్డిస్తున్నాననే భావన ఉండాలి. భగవంతుడు నాకు ఈరోజు సేవ చేసే భాగ్యం కలిగించాడనే భావన ఉండాలి. భగవంతుడికి సేవ చేసే అవకాశం కలిగింది. ఇవన్నీ నేను చెప్తే వచ్చేవి కాదు, ప్రసంగాలు వింటే వచ్చేవి కాదు. హృదయ మట్టం వికసించాలి, హృదయ మట్టం స్పందించాలి, సామాజిక బాధ్యతను స్వీకరించగలగాలి. సమాజంలో జరిగేటటువంటి అంశాల పట్ల ప్రతిస్పందన ఉండాలి. వార్తలు వింటున్నప్పుడు, టీవీలలో కొన్ని దృశ్యాలను చూస్తున్నప్పుడు ఎవరి హృదయం అయితే ద్రవిస్తుందో వాళ్ళే నిజమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు. చెడును వ్యతిరేకించడం కాదు, చెడుకు మూల కారణం తెలుసుకోవాలి. ఆ మూల కారణాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఇవాళ సమాజంలో జరిగేటటువంటి అన్ని రకాల దుశ్చర్యల వెనుక ఏముందంటే ప్రకృతి వనరుల పతనం ఉంది, భౌతికవాద మత్తుంది, శారీరక ఇంద్రియ మానసిక బుద్ధి మట్టాలను పోషించే విధంగా, సంతృప్తిపరిచే విధంగా జీవన విధానం కొనసాగుతుంది. హృదయ మట్టం సమూలంగా మూసుకొని పోయింది. మనం చేసేటటువంటి సేవల ద్వారా, అందించేటటువంటి సేవల ద్వారా కొంతమంది హృదయాలు స్పందించాలి, స్ఫూర్తి కలగాలి, వాళ్ళకి మార్గదర్శకం కావాలి, వాళ్ళకు మనం ఆదర్శవంతం కావాలి. మనం ప్రత్యక్షంగా సేవలో పాల్గొనకపోయినా హృదయం స్పందిస్తే చాలు. హృదయ స్పందన నుండి మనం చేసే ప్రతి పని సాధన అవుతుంది. హృదయం స్పందించకుండా
భౌతికంగా ఎన్ని సేవలు చేసినా ఆ సేవలు మొత్తం బూడిదలు పోసిన పన్నీరు. 1000 మందికి అన్నదానం చేసిన అందులో ప్రత్యక్షంగా మనం పాల్గొంటేనే మనకు సంతృప్తి ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా పాల్గొనే వ్యక్తి ఎలా ఉంటాడు, దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, భౌతిక సేవలు అందించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, మీరు ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైతే శ్రమశక్తిని వినియోగిస్తామో అక్కడ తప్పనిసరిగా అంతరంగం ఎంతో కొంత మేరకు శుద్ధి అవుతుంది. కష్టించి పనిచేసేవాళ్ళు శ్రమశక్తిని ఉపయోగిస్తారు, సుఖపడేటటువంటి వాళ్ళు శ్రమశక్తిని దోచుకుంటారు. తమ తెలివి మీద సంపత్తితో అమాయకుల్ని నిరక్షరాస్యుల్ని ఉపయోగించుకుంటారు. ఈరోజు యాక్షన్ జరుగుతుందంటే భవిష్యత్తులో తప్పనిసరిగా రియాక్షన్ ఉంటుంది. మనం ఎంత తీసుకున్నామో అందుకు సరిపడా తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అందుకే ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం పోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. జీవితంలో ఆనందం అనేది ఏ కోశాన ఉండటం లేదు, గమనించండి. అందుకే బోధనల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. జీవితాన్నే సాధనగా మార్చుకోవాలి. హృదయమట్టం వికసించినటువంటి వ్యక్తి ప్రత్యేక తరహాలో ఉంటాడు. అతని అంతరంగంలో కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత వెల్లివిరుస్తాయి. అతని స్పందన అతనిలో త్యాగానికి ప్రేరణ అవుతుంది. త్యాగం చేస్తూ ఉంటే యోగం జరుగుతూ ఉంటుంది. స్వార్థంగా ఆలోచిస్తూ, స్వార్థంగా జీవిస్తూ, సంకుచితంగా జీవిస్తూ, సాధనల పేరుతో గదుల్లో కూర్చుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరొక విషయం, ప్రకృతిలో తిరిగే వాళ్ళకి నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. ప్రకృతిలో కలిసిపోయే వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారు. ఇవాళ సాంకేతికత బాగా అభివృద్ధి చెంది భౌతిక శ్రమను ఉపయోగించే అవసరం లేకుండా అన్నీ సమకూరటం వల్ల మనుషులు పూర్తిగా నిర్వీర్యమైపోతున్నారు. శ్రమశక్తిని ఉపయోగించే అవకాశం లేకుండా పోయింది. అందువల్ల వాళ్ళంతా బలహీనపడి రుగ్మతలకు లోనై సమస్యలు పెంచుకొని వాటి పరిష్కారం కోసం ఆధ్యాత్మిక మార్గం అంటున్నారు. ఆధ్యాత్మికవేత్తలు కూడా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అవసరం ఒకళ్ళదవుతుంది, అవకాశం మరొకళ్ళదవుతుంది. అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం కోసం బాహ్య ప్రపంచానికి సేవలు అందిస్తూ ఉండాలి తప్ప అంతరంగ శుద్ధిని పూర్తిగా విస్మరించి బాహ్య ప్రపంచానికి సేవ చేస్తున్నాను అనుకుంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఉండదు. అందువల్ల భౌతిక సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉండాలి. భౌతిక సేవల్లో పాల్గొంటూ ఉంటే శరీరం ఎంతో కొంత మేరకు శ్రమిస్తుంది, కష్టపడుతుంది. ఆ కష్టంలోనే అదృష్టం దాగి ఉంటుంది. సుఖపడుతూ వేరే వాళ్ళ చేత సేవలు చేయించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం సేవ చేస్తే మనకు లాభం, వేరే వాళ్ళకి లాభం ఎందుకు వస్తుంది? వేరే వాళ్ళు సేవ చేస్తే వాళ్ళకి లాభం, మనకు లాభం ఎలా కలుగుతుంది? మనం భోంచేస్తే మనకు ఉపయోగం, వాళ్ళకి ఎలా ఉపయోగం అవుతుంది? కాబట్టి మనం చేసేటటువంటి సేవ మనకు ఉపయోగపడుతుంది, ప్రపంచానికి సెకండరీగా ఉపయోగపడుతుంది. చాలామంది ఈ విషయం తెలుసుకోలేకపోతున్నారు. సేవ చేసినందులో ప్రపంచానికి ఏం మేలు కలుగుతుంది అనేటటువంటి భావంతో చాలామంది నిరాశవాదంతో ఉంటున్నారు. వాళ్ళకు మేలు జరిగిందా నష్టం జరిగిందా అనేది మనకు అనవసరం. మనకు మాత్రం తప్పనిసరిగా మేలు కలుగుతుంది కదా, మన అంతరంగం శుద్ధి అవుతుంది కదా, మన చెడు కర్మ ఫలం అకౌంట్ తగ్గుతుంది కదా, మనలో సంతృప్తి కలుగుతుంది కదా, మన హృదయ మట్టం వికసిస్తుంది కదా.
ప్రజా సంబంధాలు పెరుగుతాయి కదా, పర్సనాలిటీ పెరుగుతుంది కదా, అహంకారం కరిగిపోతుంది కదా, ఇంకంతకంటే ఏం కావాలి? అందుకే ఆర్థిక వనరులు అవసరమైనంత వరకు సేకరించుకున్న తర్వాత సమాజంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయాలి. అలా చేసినందువల్ల మన పర్సనాలిటీ పెరుగుతుంది, మన సాధనకు అది కొంతవరకు దోహదపడుతుంది. ప్రపంచాన్ని విస్మరించి గదుల్లో కూర్చొని సాధన చేసి మోక్షాన్ని పొందాలనే భావనను పెంపొందించుకోవటం చాలా ప్రమాదకరం. అందువల్ల నలుగురిలోకి వెళుతూ ఉండాల్సిందే, సమాజాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాల్సిందే. అది సాధనలో ఒక భాగం కావాలి. స్పందించి మనం సేవ చేయాలి, వ్యతిరేకించి సేవ చేయకూడదు. ప్రతి చర్యతో సేవ చేయకూడదు, ప్రతి స్పందనతో సేవ చేయాలి. ఆ సేవ అనేది తప్పనిసరిగా మనకు ఉపయోగపడాలి, మన పురోభివృద్ధికి ఉపయోగపడాలి, మన ఆధ్యాత్మిక పరిణతికి ఉపయోగపడాలి. వీ మస్ట్ బి బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం ఎంత ముఖ్యమో సమాజాన్ని శుద్ధి చేయటం కూడా అంతే ముఖ్యం. దానివల్ల సమాజానికి ఎంత మేలు జరిగిందనేది ప్రధానం కాదు, మనకు తప్పనిసరిగా మేలు కలుగుతుంది. మనం దేన్ని వ్యతిరేకించకూడదు. అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు ఎంతో కొంత మేరకు సమాజాన్ని గురించి ఆలోచించగలగాలి. సమాజం కోసం పరితపించేటటువంటి వ్యక్తి సమాజం చేత ఆలోచించబడతాడు. సమాజం కోసం పరితపించేటటువంటి వ్యక్తిని సమాజం కాపాడుకుంటుంది, పూజిస్తుంది, గౌరవిస్తుంది, ఆరాధిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సమాజాన్ని గురించి ఆలోచించాలి. అప్పుడు సమాజం మన గురించి ఆలోచిస్తుంది. ఇఫ్ యూ థింక్ అబౌట్ ద సొసైటీ విల్ థింక్ అబౌట్ యూ. ఇఫ్ యూ సర్వ్ ద సొసైటీ, ఇన్ రిటర్న్ ద సొసైటీ విల్ సర్వ్ యూ. నీకు ఏది ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా 100 మంది పరిగెత్తుకుంటూ వస్తారు. ఎప్పుడు నువ్వు సమాజాన్ని వాడుకోవటం కాదు, సమాజానికి నీ అవసరం ఉపయోగపడే విధంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. నీ అవసరార్థం సమాజాన్ని వాడుకోవటం కాదు, నీ అవసరం సమాజానికి ఉండే విధంగా నువ్వు ఎదగాలి. నీ గురించి సమాజం ఆలోచించే విధంగా నీ జీవితం కొనసాగాలి. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చే విధంగా నువ్వు ఎదగాలి. నువ్వు అందించేటటువంటి సేవలు వాళ్ళకి అమృతమయంగా తయారు కావాలి. అందుకే ప్రతి విషయాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆధ్యాత్మికత అనగానే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవటం కానే కాదు. సేవలో ఆధ్యాత్మిక సాధన కూడా మిళితమై ఉంటుంది. సేవ అనేది సాధనలో ఒక భాగం అవుతుంది. సామాజిక సేవలకు స్వస్తి చెప్పి సాధన చేయటం అంటే అందులో తప్పనిసరిగా స్వార్థం ఇమిడి ఉంటుంది. అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత సేవలు చేస్తూ ఉంటే ఆ సేవల వల్ల సమాజానికి మేలు కలుగుతుంది, నీకు కూడా మేలు కలుగుతుంది. పరిమితమైన స్థితి నుండి సమాజానికి సేవలు చేసిన అది బంధంగా మారుతుంది, సమస్యగా మారుతుంది. కాబట్టి భౌతిక సేవల మీద దృష్టి పెట్టండి. ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ పాల్గొనండి. కానీ పొరపాటున కూడా పేరు ప్రతిష్టల కోసం, గుర్తింపు కోసం ఆరాటపడద్దు. పేపర్లో నా ఫోటో రావాలి, పేపర్లో నేను చేసినటువంటి సేవల యొక్క వార్తలు రావాలని చెప్పి కూడా ఆశించవద్దు. అది చాలా ప్రమాదకరం.
ఇంటలెక్చువల్ గేమ్ తోటి నువ్వు ఏది చేసినా సరే నీకు నష్టం. హృదయ మట్టం వికసించి ఏది చేసినా సరే అది నీకు ఉపయోగపడుతుంది. నీ జీవితం కొన్ని వందల వేల మందికి మార్గదర్శకం కావాలి, ఆదర్శవంతం కావాలి. అందుకు ఎక్కడ ఎటువంటి అవకాశం ఉన్నా ప్రత్యక్షంగా వెళ్ళి సేవల్లో పాల్గొనండి. కుటుంబానికి సేవ చేసుకున్నా చాలు, వృత్తికి న్యాయం చేసినా చాలు, ఏదైనా సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా సక్రమైనటువంటి సేవలను అందించగలిగినా చాలు. పర్టికులర్గా ఫలానా పని చేస్తేనే సేవ అనే భావన ఉండకూడదు. అంతరంగం సమూలంగా శుద్ధి అయింది అనుకోండి, నీ ఆలోచనే సేవ అవుతుంది, మాటే సేవ అవుతుంది, నువ్వు చేసే ప్రతి పని యజ్ఞం అవుతుంది. అంతరంగ శుద్ధి కోసం సేవలను ఉపయోగించుకోండి తప్ప అంతరంగ శుద్ధిని విస్మరించి నేను సమాజానికి సేవ చేస్తున్నాను, ఇదే నా జీవితాశయం అనేటటువంటి భావనతో ఉండకూడదు. కొంతమంది అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం చేతగాక సమాజానికి సేవ చేస్తున్నాం అని చెప్పి బహిరంగంగా ప్రకటించుకుంటూ ఉంటారు, ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది ఇంకా ప్రమాదకరం. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యాలు. చాలామందిని గమనించండి, సేవ 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 అంటుంటారు. సేవలోనే జీవిత పరమార్థం దాగి ఉంది అనుకుంటారు. కానీ సేవ ముఖ్యం కాదు, స్థితి చాలా ముఖ్యం. స్థితి సరిగా లేక ఏ సేవ చేసినా అది ప్రమాదకరమే. స్థితి సరిగా ఉండి సేవలు చేయగలిగితే నీ అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుంది, అవతల వ్యక్తులకు మేలు కలుగుతూ ఉంటుంది. కాబట్టి సేవా తత్పరత చాలా అవసరమే, కానీ అంతరంగ స్థితి అంతకంటే చాలా ముఖ్యం. భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, ఈ జన్మను సద్వినియోగపరచుకోవాలి, సార్థకం చేసుకోవాలి. ఒక రోజు గడిచిందంటే మనకి తిరిగి మరలా దాన్ని ఎవరు ఇవ్వరు. క్యాలెండర్ తిరిగిపోతూనే ఉంటుంది. ఆయుష్ పెరుగుతుందని మనం ఆలోచిస్తాం, కానీ ఆయుష్ తగ్గుతుందని ఆలోచించం. ఆయుష్ తగ్గుతుందని మనం ఆలోచించం. పుట్టినరోజు పండుగలలో సంవత్సరాలు లెక్కేసుకుంటూ ఉంటాం, కానీ ఒక సంవత్సరం తగ్గిపోతుందని బాధపడం. చనిపోయే రోజు వరకు నువ్వు సేవలు చేస్తూనే ఉండాలి. అలా సేవలు చేయటం ద్వారా నీకు ఏదో ఒక వ్యాపకం ఉంటుంది, సోమరతన బద్ధకం నుంచి నువ్వు దూరం అవుతావు. తమోగుణం ఆవహించదు. తమోగుణం లేకపోతే రజోగుణం ఉండదు, ఆ రెండు లేకపోతే సత్వగుణం ఉంటుంది. సత్వగుణంలో ఉండి నువ్వేం చేసినా అది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి జీవితాన్ని సక్రమైన పందాలోకి మలుచుకోవాలంటే కళాత్మక జీవితాన్ని కొనసాగించగలగాలి. జీవితాన్ని గురించి యాంత్రికంగా ఆలోచించవద్దు. శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధి మట్టాలకే పరిమితమైనటువంటి వాళ్ళు సమాజానికి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తారు. వాళ్ళ వల్ల కుటుంబాలు కూడా దెబ్బతింటాయి, నమ్ముకున్న వాళ్ళు కూడా అబాసు పాలవుతారు. మన గురించి మన బిడ్డలు చెప్పుకోవాలంటే వాళ్ళు చెప్పుకునే స్థాయికి మనం ఎదగాలి. వాళ్ళ జీవితానికి మనమే మొట్టమొదటి గురువులం అవుతాం, ఆ తర్వాతనే మిగతా వాళ్ళంతా. మన ప్రతి కదలిక వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందువల్ల మన వాళ్ళకి చేసే సేవలకి భవిష్యత్తులో తప్పనిసరిగా రిటర్న్స్ వస్తాయి. మన వాళ్ళని డబ్బు మత్తులో పెంచామనుకోండి, వాళ్ళ నుండి మనం ఎటువంటి సేవలు ఆశించినా అవి మనకు అందం. డబ్బు మత్తులో బిడ్డలను పెంచడం అంటే వాళ్ళని మనం దూరం చేసుకోవటం, వాళ్ళ జీవితాన్ని అబాసు పాలు చేయటం, వాళ్ళ జీవితాన్ని పతనం చేయటమే. కాబట్టి బిడ్డలారా, ఆర్థిక సేవల కన్నా భౌతిక సేవలు చాలా ముఖ్యమైనవి. కష్టజీవులు, రైతన్నలు, రైతు కూలీలు, కార్మికులు, శ్రామికులు
అందరూ కూడా శ్రమశక్తిని ఉపయోగించి వాళ్ళు పరోక్షంగా సాధనలో ఉంటున్నారు. కాబట్టి శ్రమశక్తిని ప్రపంచానికి పంచటమే అసలు సిసలైనటువంటి సాధన అవుతుంది. ఆ విధంగా మీరు మీ జీవితాలను మలచుకుంటారని మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.